అయ్యా, మా అమ్మాయినేమో రాజభటులకు అప్పజెప్పి పంపించి వేశారు. కన్యాదానం చేయాలి కదా మేము. వివాహంలో మా పాత్ర పోషించాలి కదా. మా అమ్మాయి అక్కడ. చిదంబరుడు అన్నాడు నిధిని కబంధ బృందం తీసుకెళ్లగాని. మీ అమ్మాయి అంతఃపురంలో సురక్షితంగా ఉంటుంది. అక్కడికి పో పోతుటీకి కూడా ప్రవేశించలేదు. అంతఃపుర వధువు కదా. మా రాజుగారి వంశాచారం ప్రకారం కన్యాదానం తంతు లేదు. వివాహం కూడా అంతఃపురంలోనే జరుగుతుంది. ఎవ్వరికీ ప్రవేశం లేదు. వివాహం అయ్యాక మీ అల్లుడు గారు మిమ్మల్ని పిలిపించుకుంటారు. వస్త్రాలు ఆభరణాలు సమర్పించుకుంటారు. మీ ఆశీస్సులు అందుకుంటారు. కోరినంత కాలం మీరు రాజమందిరంలో అతిథిగా ఉండవచ్చు. అలాగా, చిదంబరుడు అన్నాడు. కన్యాదానం లేకుండా పెళ్ళి. చెప్పానుగా, ఆ తంతు లేదు. మా రాజుగారికి ఎవ్వరూ కన్యాదానం చేయరు. ఆయనే తీసుకుంటారు. ఆచారం. వివాహం జరిపించే బ్రహ్మను నేనే. నాకు అంతఃపుర మర్యాదలన్నీ తెలుసు. అన్నట్టు మీరు ఎక్కడుంటారు? అన్నపూర్ణాంబిక అన్నసత్రంలో విడిది చేశాం. మంచిది. రాజమందిరం నుండి రేపు పల్లకి వచ్చేదాకా అక్కడే ఉండండి. తరువాత రాజపత్ని అవతారంలో మీ అమ్మాయిని చూసుకోండి, సోమయాజి అన్నాడు. పల్లకి వెళ్ళదని అతనికి తెలుసు. 6 ఏళ్ల పిల్లప్పుడు అమ్మాయి అరచేతిని చూడగానే ఆ అవధూత ఎవరో, ఈ చిన్నది మహారాణి అవుతుంది అన్నారు. అంది చందనిక పొంగిపోతూ. మహానుభావుడు, సోమయాజి పైకి లేస్తూ అన్నాడు. పల్లకి సన్నిధి వీధిలో నుండి రాజవీధిలోకి తిరిగింది. 2 వైపులా పరిచారకులు నడుస్తున్నారు. సాయుధ భటులు పల్లకికి ముందు వెనుక ఉన్నట్టున్నారు. కబంధుడు ముందు నడుస్తూ ఉంటాడు. నిధి కుడి ఎడమలో ఉన్న తెరల్ని అప్పుడప్పుడు తొలగించి చూస్తున్నాడు. రాజవీధి చాలా విశాలంగా ఉంది. ఎత్తైన భవనాలు 2 వైపులా ఉన్నాయి. వీధిలోకి జనం పల్లకి వైపు కుతూహలంగా చూస్తున్నారు. ముందు నడుస్తున్న కబంధుడిని, పల్లకి ప్రక్కలో బాగా బలిసిన గేదెల్లా నడుస్తున్న పరిచారకులను చూడగానే ఎవరో యువతిని పట్టుకున్నారని పౌరులకు అర్థమైపోయింది. వాళ్ళ రాజుగారు చేస్తున్న నిర్వాకం గురించి విశాలుడికి తెలిసినట్టే అందరికీ తెలిసి ఉంటుంది. వీధిలో వినవచ్చిన శబ్దాల కన్నా విభిన్నమైన శబ్దాలు నిధి చెవుల్ని తాకుతున్నాయి. పల్లకి రాజమందిరం ఉన్న కోటలోకి ప్రవేశించినట్టుంది. నిధి తెర తొలగించి తల కొద్దిగా అవతలికి వంచాడు. పక్కనే నడుస్తున్న పరిచారిక తల అడ్డంగా ఊపుతూ తెరను సున్నితంగా మూసింది. కొంత సమయం తరువాత పల్లకి నేల మీదికి వాలింది. తెర పక్కకి జరిగింది. పరిచారిక తొంగి చూసింది. దిగమన్నట్టు చేత్తో సైగ చేసింది. నిధి నెమ్మదిగా వయ్యారం వలకబోస్తూ పల్లకి దిగి పరిచారికల వైపు తీక్షణంగా చూశాడు, మేలి ముసుగు తొలగిస్తూ. దయచేయండి అమ్మాయి గారు అంటూ ఒక పరిచారిక మూసి ఉన్న పెద్ద తలుపు వైపు వినయంగా నడవసాగింది, దారి చూపుతున్నట్టు. నిధి నిర్లక్ష్యంగా అటూ ఇటూ చూస్తూ నడవసాగాడు. కాలి అందెలు లయ తప్పకుండా గల్లు గల్లుమంటున్నాయి. అది నడక కాదు, నాట్యం. నడుమును వంచుతూ అంకెలు లెక్క పెట్టుకుంటూ ఎలా నడవాలో, అందెలు గల్లుమనడానికి పాదాలను నేల మీద ఎలా మోపాలో బోధించాడు చిదంబరుడు. విశాలంగా ఉన్న తలుపులు ప్రాణం వచ్చినట్టు తెరుచుకున్నాయి. మెట్లు ప్రత్యక్షమయ్యాయి. భూగృహం కాదు, భూగర్భ మందిరం. కాబోయే రాణుల బృందం ఉండే మందిరం కదా. అక్కడక్కడ ఉన్న గవాక్షాల గుండా గాలి వెలుతురు ధారాళంగా చొరబడుతున్నాయి. మందిరం మధ్య భాగం చాలా విశాలంగా ఉంది. నిధి కళ్ళు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి. అమ్మాయి గారు, మెట్లు దిగాలి, జాగ్రత్తగా రండి, పరిచారక ముందు మెట్లు దిగుతూ అంది. నిధి 2 చేతుల్ని సుతారంగా పక్కలకి చాచాడు. మెల్లగా దగ్గి గొంతు సవరించుకున్నాడు. పట్టుకోండే, చెబితే గాని తెలీదా? వెనక ఉన్న 2 పరిచారికలు ఆదరా వాదరా చెదో వైపు సర్దుకుని నిధి చేతుల్ని పట్టుకున్నారు. ఏమిటా మొరటతనం? సున్నితంగా పట్టుకోలేరు? నిధి బొంగురుగా కసిరాడు. మన్నించండి అమ్మాయి గారు అంది ఒక పరిచారిక. 2 చేతులు వదిలయ్యాయి. అబ్బా, ఈ పరగణ నీళ్లతో కంఠం పాడైపోయింది. నిధి బొంగురుగా అని మళ్ళీ దగ్గాడు. బయట కొంచెం సర్దవే. ముందు నడుస్తున్న పరిచారిక ఆగి వేళ్ల కొనలతో నిధి భుజం మీదుగా బయటను సర్దింది. అందరూ క్రిందికి దిగసాగారు. నిధి చూపులు నిశితంగా పరిశీలిస్తున్నాయి. సువిశాలమైన పడసాలలోకి అడుగుపెట్టాడు. ఆగి కలయ చూశాడు. పడసాల చుట్టూ
ఎన్నో కక్షలు అరలుగా ఉన్నాయి. వెడల్పాటి తలుపులు. అయితే ఆ తలుపులు కొయ్యతో చేసినవి కాదు, ఇత్తడి గొట్టాలతో చేసిన కటకటాలు. కచ్చెలలో యువతులున్నారు. వాళ్ళు కనిపించేలా కటకటాల తలుపులు అమర్చినట్టున్నారు. నలుగురు పరిచారికలు అటూ ఇటూ తిరుగుతున్నారు. నిధి చేతులు వయ్యారంగా ఊపుతూ నడుం తిప్పుకుంటూ యథేచ్ఛగా నడిచే ఆవు పెయ్యలా నడవసాగాడు. అందెలు గల్లు గల్లుమంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. యువతులందరూ కటకటాల వద్దకు చేరుకుని నిధినే కోపంగా చూస్తున్నారు. అందరూ చెరసాలతో బంధించబడిన వాళ్ళలా ఉన్నారు. నిధి కళ్ళు అనల కోసం ఆత్రంగా చూస్తున్నాయి. ఒక అర కటకటాల వద్ద ఎవరూ లేరు. నిధి కళ్ళు మెరిశాయి. మంచం మీద కూర్చుని నేలచూపులు చూస్తోంది అనల. పరిచారకులు నిధిని ఒక అరముందు ఆగమన్నట్లు సైగ చేశారు. ఆ యువతిని మర్యాదగా చూడమంటూ రాజపురోహితుడు గారు ప్రత్యేకంగా చెప్పారు. మరి అమ్మాయి గారు, ఇదే మీ విడిది. లోపల స్నానశాల, శౌచాలయం అన్నీ ఉన్నాయి. నీళ్లు, వస్త్రాలు అన్ని సిద్ధంగా ఉంటాయి. వెళ్ళండి అంటూ పరిచారిక తలుపుని లోనికి తోసింది. నిధి కదలకుండా నిల్చున్నాడు. కర్మ, 108వ పిల్ల వచ్చేసింది. మన పాలిట జ్యేష్ఠాదేవి. ఒక అరలోని యువతి పళ్ళు కొరుక్కుంటూ అంది. ఇంక రేపో మాపో బలి అయిపోతాం, పక్క అరలోని యువతి అంది. అందరూ తనని అయిష్టంగా ఎందుకు చూస్తున్నారో అర్థమవుతోంది నిధికి. యువతల చూపులలో ప్రత్యక్షమవుతున్న తన పట్ల అయిష్టత పరోక్షంగా రాజు పట్ల ఉన్న అయిష్టతని వ్యక్తం చేస్తోంది. నిధి చిరునవ్వు నవ్వుకుంటూ గిరుక్కున వయ్యారం వలకబోస్తూ తిరిగి తనకు నిర్దేశించిన కక్షలోకి వెళ్ళాడు. పరిచారిక కటకటాలను లాగి గొళ్ళెం పెట్టి బీగం బిగించింది. నిధి లోపలున్న తలుపు తెరిచాడు. లోనికి వెళ్లి స్నానాలయాన్ని, శౌచాలయాన్ని పరిశీలించాడు. కాబోయే భార్యామణుల విడిది కోసం రాజుగారు సకల సదుపాయాలతో కక్షలు ఏర్పాటు చేయించినట్టున్నారు. ఇవి వాళ్ల శాశ్వత నివాసాల. నిధి మంచం మీద వెల్లకిలా పడుకున్నాడు. యువతి వేషం వేసుకోవడం విజయవంతంగా పూర్తయింది. అనల ఉన్న భూగర్భ మందిరంలోకి చేరడం విజయవంతమైంది. అనలను కలుసుకోవాలి. ఆమెను ఈ మందిర కారాగారం నుండి, వివాహ కార్యక్రమం నుండి తప్పించాలి. అనల ఒక అరలో బంధించబడి ఉంది. తాను ఒక అరలో బంధించబడి ఉన్నాడు. కలుసుకోవడం ఎలా? మందిరంలో పరిచారకులు ఉన్నారు. మెట్లపై ఉన్న ప్రధాన ద్వారం వెలుపల నుండి భద్రంగా బంధించబడి ఉంది. తను అరలోంచి తప్పించుకోవాలి. అది మొదటి సాహసం. అనలను అరలోంచి తప్పించాలి. అది రెండవ సాహసం. ఇద్దరూ మందిరంలో నుంచి బయటపడాలి. అది మూడవ సాహసం. తరువాత కోటలో నుంచి తప్పించుకోవాలి. అది నాలుగవ సాహసం. తదనంతరం సప్తదుర్గంలో నుంచి తప్పించుకోవాలి. అది ఐదవ సాహసం. నిధి బరువుగా ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు. ప్రభు, మహారాజు మహేంద్రవర్మ మద్యం తాగబోతున్న ప్రయత్నం విరమించి తల ఎత్తి గుమ్మం వైపు చూశాడు. మహారాణి బ్రహ్మీదేవి దగ్గరగా వస్తోంది. సువర్ణ పానపాత్రను పక్కనే ఉన్న బల్ల మీద పెట్టి మహేంద్రవర్మ ఆమె వైపు ధారాళంగా చిరునవ్వు నవ్వాడు. మహారాణి గారు ఈ మధ్య సేవన కక్షలోకి రావడం చాలా చాలా అరుదే. మద్యం మత్తులో జేవిరించిన భర్త ముఖంలోకి నిదానించి చూసింది బ్రాహ్మీదేవి. అష్టోత్తర శతకన్యలతో తమ వివాహ మహోత్సవం రేపే అన్నమాట. అది మహారాణి వారు విన్నమాట. మహేంద్రవర్మ గొల్లున నవ్వాడు. రేపు మహత్తరమైన ముహూర్తం. మీరు కన్యలను అపహరించి తెస్తున్నారని తెలుసు. అందరినీ సామూహికంగా పత్నులుగా స్వీకరిస్తారని, నాకు సవతుల మందను ఏర్పాటు చేస్తారని ఊహించలేదు. పట్టమహిషి ధర్మపత్ని అయిన నన్ను మందిరంలో ఉంచుకొని ఈ అకార్యం. నీకు అర్థం మాత్రమే తెలుసు, అంతరార్థం తెలియదు. మహేంద్రవర్మ నవ్వుతూ అన్నాడు. నిజానికి అది వివాహం కాదు, కన్యాదాన కార్యక్రమం కాదు, ఆయుర్దాన కార్యక్రమం. అగ్నిసాక్షిగా భార్యలను స్వీకరించి ఆ అగ్నిసాక్షిగా వాళ్ళ ఆయుష్ను స్వీకరించడం, అంతే. తెలుసు, ఒకరు తమ ఆయుష్ను మరొకరికి దానం చేయగలరని, ఆ మరొకరు దానం తీసుకోగలరని నమ్ముతున్నారా మీరు? బ్రాహ్మీదేవి తీక్షణంగా చూస్తూ అడిగింది. ఆహా, ఇసుకురేండవంత సందేహం లేకుండా నమ్ముతున్నాను దేవి. సృష్టిలో అసాధ్యమైనది ఏదీ లేదు. పేరుకే వాళ్ళకి నాథుడిని. ఆ 108 అందగత్తెలను నీకు దాసీలుగా నియమిస్తాంగా. దాసీజనం అంతఃపురం నిండుగా దండిగా ఉన్నారు. అందగత్తెలని మీరే అంటున్నారు. వాళ్ళు నాకు దాసీలవుతారో, ప్రభులే వాళ్లకు దాసుడవుతాడో.
ఆ భగవంతుడికే తెలియాలి. మహేంద్రవర్మ పానపాత్రను అందుకుని మహారాణిని తీక్షణంగా చూస్తూ మద్యం తాగేశాడు. నీ అందం ముందు వాళ్ళు అందం ఎంత దేవి? అందరూ అందగత్తెలు కారు, నాకు తెలుసు. ఉదయం వెళ్ళి స్వయంగా నాకు కాబోయే సపత్నులని కళ్ళారా చూశాను. అందరిలోనూ ఇద్దరు మాత్రం అప్సరసలే. వాళ్ళ ముందు నేను జగదుడిపే. దేవగన్నేరు ముందు గన్నేరుని. వాళ్ళని ఇష్టభార్యులుగా ఉపపట్ట మహిషులుగా స్వీకరిస్తే ఒక యువతిని ఉపపట్ట మహిషిగా సంకల్పం చేసి మరీ తంతు జరిపించమన్నారటగా. బ్రాహ్మీదేవి ఎగతాళిగా అంది. దేవగన్నేరులా ఇద్దరా? మహేంద్రవర్మ మహారాణి వెటకారాన్ని పట్టించుకోకుండా అన్నాడు. ఎవరు ఎవరు వాళ్ళు? పేర్లు తెలుసుకున్నావా? భర్త ఉత్సాహం చూసి బ్రాహ్మీదేవి వెటకారంగా చిరునవ్వు నవ్వింది. ఒక పిల్ల రాగిరంగు శిరోజాల సుందరి. రెండవది ఈ ఉదయం మీ మందలోకి చేరిన చక్కని చుక్క. పేర్లు కూడా తెలుసుకున్నాను. ఒకతే అనల, ఒకతే లతాంత. వినసొంపుగా ఉన్నాయి పేర్లు. మహేంద్రవర్మ మత్తుగా అన్నాడు. కనసొంపుగా కూడా ఉన్నారు. మహారాణి పళ్ళు కొరుకుతూ అంది. ఆ శతాధిక సుందరీమణుల కులగోత్రాలు తెలుసుకున్నారా? మహేంద్రవర్మ గొల్లును నవ్వాడు. మాకు ఆ నియమం లేదు. మాకు కావాల్సింది వాళ్ళ కులం కాదు, గోత్రం కాదు, వాళ్ళ ఆయుర్దాయంలో భాగం అన్నట్టు. దేవి, మా రాజసములో, అధికారంలో, వైభవములో వాటా ఇస్తున్నట్లు రేపు మేం పొందే అధిక ఆయుర్దాయంలో కూడా నీకు తగినంత వాటా ఇస్తాం. మంచి ముహూర్తంలో అధిక ఆయుర్దాయాన్ని పట్టమహిషికి దారపోస్తాం. ఇద్దరం అన్యోన్యంగా చిరకాలం. మీ విశ్వాసానికి 1000 నమస్కారాలు. ముదిరిన నమ్మకం మూర్ఖత్వంగా మారుతుందని మిమ్మల్ని చూస్తుంటే అర్థమవుతోంది. దేవి, వినాశకాలానికి విపరీత బుద్ధి పుడుతుందని ఊరికే అనలేదు. మహేంద్రవర్మ బిగ్గరగా నవ్వసాగాడు. బ్రాహ్మీదేవి ద్వారం వైపు తిరిగింది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.